అందరికీ నమస్కారం. పల్లె చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం కూడా పల్లెలకు సంబంధించిన కీలకమైన చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు తీర్పులు ఇలా పల్లె ప్రజలకు ఉపయోగపడే చట్ట పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నమే ఈ పల్లె చట్టాలు కార్యక్రమం. ప్రతి వారం ఒక అంశం తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజున నేను వ్యవసాయ సీజన్ మొదలు కాబోతుంది. పంటలు వేసుకునే సీజన్ మొదలైన ఈ సందర్భంగా భూములకు సంబంధించిన కొన్ని కీలకమైన పనులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. లేకపోతే రైతులకు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటది కాబట్టి, ఈ రోజున నేను భూమి రికార్డుల గురించి ఈ సమయంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో భూమి రికార్డుల గురించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడతాను. ఇప్పటికి కూడా వ్యవసాయ సీజన్‌ని పట్టే భూమి రికార్డులు తయారు చేసే క్యాలెండర్ ఉంటుంది. జనవరి నుంచి భూమి రికార్డులు రాయటం ఉండదు. ఫస్లీ సంవత్సరం జూలై 1 తేదీ నుంచి జూన్ 30 వరకు వ్యవసాయ సంవత్సరం అంటాం. దాన్నే ఫస్లీ సంవత్సరం అని అంటాము. ఈ రోజుకి కూడా భూమి రికార్డుల నిర్వహణ, భూ పరిపాలన ఎప్పుడు ఈ ఫస్లీ సంవత్సరంతో ముడిపడి ఉంటది. జూలై 1తో గ్రామంలో ఉన్న భూమి లెక్కలు రాయటం ప్రారంభమై, మళ్ళీ తిరిగి జూన్ 30 వచ్చే నాటికి ఆ రికార్డులను మీద జమాబందీ చేసి, జమాబందీ అధికారులు సంతకం పెట్టిన తర్వాత ఆ రికార్డులు ఫైనల్ చేసి తహసీల్ కార్యాలయంలో స్టోర్ రూమ్‌లో ఉంచడం జరుగుతది. ఈ ఫస్లీ సంవత్సరం చివరిలోనే జమాబందీ అధికారి వచ్చినప్పుడు పన్ను వసూలు గాని, ఇతర అన్ని అంశాలు, భూమి హక్కుల మార్పు చేర్పులు, ఏవన్నా భూ తగాదాలుంటే పరిష్కారం చేయటం అన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగం జమాబందీ కార్యక్రమంలో భాగంగా చేస్తూ వచ్చేది. ఈ రోజున జమాబందీ జరగటం లేదు. భూమి రికార్డులు గ్రామాల్లో రాసేటియి ఏమీ లేవు. అన్నీ కంప్యూటర్ల పైనే వచ్చేసాయి. కంప్యూటర్ ఆపరేటరే తహసీల్ ఆఫీస్‌లో కూర్చొని రికార్డుల ఎంట్రీలు జరుగుతున్నాయి. అయినా ఇప్పటికి కూడా ప్రతి వ్యవసాయ సంవత్సరం ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము, రికార్డులను చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా మనం ముందుగా ఇంతకు మునుపు మాట్లాడుకున్న కొన్ని మాటలు గుర్తు చేసుకోవాలి. భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని మనం పల్లె చట్టాలు కార్యక్రమం మొదలుపెట్టిన కొత్తలోనే చెప్తూ వచ్చాను నేను. భూమి హక్కుల పరీక్ష చేసుకున్నట్లయితే 2 ఉపయోగాలుంటాయి. ఒకటి, భూమికి ఏమైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి పరిష్కారం చేసుకోవడానికి సులభం అవుతుంది. 2, భూమి హక్కుల పరీక్షలో భాగంగా మనం ఏదైతే కాగితాలు సేకరిస్తామో, ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ కాగితాలే మనకు భరోసాగా నిలుస్తాయి. ఆధారంగా ఉపయోగపడతాయి. ఇక ఆ భూమి నుంచి మనం ఏ లబ్ధి పొందాలన్నా ఈ కాగితాలు సక్రమంగా ఉంటేనే రైతుగా ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ, ఇన్స్యూరెన్స్ దగ్గర నుంచి కానీ, ఇంక ఏ విధమైన లబ్ధి పొందాలన్నా ఆ భూమి మీద కాగితాలతోటే ఉపయోగం. కాగితాలు సక్రమంగా ఉండటం అవసరం. మరి ఈ భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలో మళ్ళొకసారి గుర్తు చేసిన తర్వాత, వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నప్పుడు భూమి రికార్డులకు సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజున తెలంగాణలో ధరణిలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మీ భూమి పోర్టల్‌లో కానీ తప్పొప్పులు ఉన్నట్లయితే, భూమి ఉండి కూడా రికార్డులు సక్రమంగా లేకపోతే, ఈ రోజునున్న పరిస్థితుల్లో వాటిని సవరించుకోవడానికి ఏంటి మార్గం అనే అంశం కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా భూమి హక్కుల పరీక్ష. అంటే భూమి హక్కులు సక్రమంగా ఉన్నాయా లేదా గుర్తించడం కోసం ఒక చిన్న పరీక్ష. మీ స్థాయిలో మీరు చేసుకోవడానికి కూడా అది అవకాశం ఉంటుంది. మీరు అది మీరన్నా చేసుకోవచ్చు. లేదా ఇతరుల సహాయం తీసుకొని కూడా హక్కుల పరీక్ష చేసుకోవటానికి అవకాశం. ఏం చేయాలి? చాలా చిన్న అంశం అది. ఒకటి, ఆ భూమికి సంబంధించి మీ దగ్గర ఏమేమి కాగితాలు ఉన్నాయో ఒక చోట పెట్టుకోండి. దాని పాస్ పుస్తకం కావచ్చు, టైటిల్ డీడ్ కావచ్చు, పాతగా పహాణీ అడంగల్ నకలు కావచ్చు, 1బి నకలు కావచ్చు, లింక్ దస్తావేజులు కావచ్చు. ఆ కాగితాలన్నీ ఒక చోట చేర్చండి. ఒక చోట జాగ్రత్తగా పెట్టండి. ఇక రెండోది, ఈ రోజున తెలంగాణలో అయితే ధరణి పోర్టల్‌లో ఆ సర్వే నంబర్ గురించి ఏమి రికార్డులున్నాయి. అందులో 1బిలో ఏమని ఉంది? లేకపోతే అది నిషేధ జాబితాలో ఉందా లేదా? ఆన్‌లైన్‌లో ఆ సర్వే నంబర్‌కి సంబంధించి ఏ రికార్డ్ ఉంటే దాన్ని ఒక కాపీ డౌన్‌లోడ్ చేసుకొని లేదా ప్రింటౌట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్లో కంప్యూటర్‌లోనో మీ వాళ్ళకి లేకపోతే ఈ సేవా కేంద్రాలకు వెళ్లి ఒక ప్రింటౌట్ తీసుకొచ్చి ఒక కాపీ తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీ భూమి పోర్టల్ ద్వారా ఈ ఆన్‌లైన్ రికార్డ్స్ చాలా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. పహాణీ అడంగల్ కావచ్చు, 1బి కావచ్చు, ఆర్ఎస్ఆర్ కావచ్చు, ఎఫ్ఎంఈ కావచ్చు. ఇవన్నీ మీ భూమి పోర్టల్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఆ కాగితాలన్నీ తీసుకోండి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వారి వెబ్‌సైట్‌లో నిషేధిత జాబితా ఉంది. ఆ జాబితాలో మీ నంబర్ ఉందా లేదా వెరిఫై చేయండి. దానికి సంబంధించిన కాగితం ప్రింటౌట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇక ఒక్కసారన్నా పాత రికార్డులను కూడా
సమాచార హక్కు చట్టం ద్వారా కావచ్చు, లేదా రెవెన్యూ చట్టం ద్వారా ఆ రికార్డుల కాపీలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆ కీలకమైన రికార్డులు అంటే, తెలంగాణలో అయితే సేత్వార్, హస్రా పహానీ, సేసాల పహానీ లేదా చేసాల పహానీ 1960 నుంచి కనీసం 5 ఏండ్లకు చొప్పున ఒక పహానీ నకలు వీలైతే ప్రతి సంవత్సరం కూడా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆర్ఎస్ఆర్ కానీ, ఎస్ఎఫ్ఏ కానీ, డైగ్లాట్ కానీ 1960 నుంచి ఇప్పటి వరకు 5 ఏండ్ల చొప్పున అడంగల్ కాపీలు తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇక ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లాస్ట్ 30 ఇయర్స్ గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అంటే 1990 నుంచి 2020 వరకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లేదా ఈసీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇవి పబ్లిక్ డొమైన్‌లో గాని, తహసీల్దార్ కార్యాలయం నుంచి కానీ దొరికే కాగితాలు. ఈ కాగితాలన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత 4, 5 అంశాలు పరిశీలించి చూసుకోవాలి. ఒకటి, భూమి చిరునామా ఏంటి? సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు, విస్తీర్ణము, హద్దులు. ఇది దాని యొక్క భూమి చిరునామా. ఇవి అన్ని రికార్డుల్లో ఒకేలాగా ఉండాలి. అంటే అక్కడ ఆర్ఎస్ఆర్ సేత్వార్ నుంచి మొదలుకొని ఇప్పుడున్న అడంగల్ పహానీ వరకు కూడా సర్వే నంబర్ కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, మ్యాచ్ అవుతుందా చూడండి. అది భూమి చిరునామా. 2, భూమి స్వభావం ఏంటి? ప్రభుత్వ భూమా, పట్టా భూమా, ఇనాం భూమా, అటవీ భూమినా, లేకపోతే సీలింగ్ మిగిలి భూమా, అది ఏ కేటగిరీ భూమి, రికార్డ్‌లో ఏముందనేది చూడాలి. అందులో కీలకంగా ఆర్ఎస్ఆర్ లేదా సేతువార్‌లో ఏదైతే ఉంటుందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. మూడోది, భూమి యజమాని ఎవరో చూడాలి. 1బిలో ఎవరి పేరుంది? ఆర్ఎస్ఆర్ సేతువార్‌లో ఎవరి పేరుంది? ఆ రెండింటి మధ్యలో ఫ్లో సరిగ్గా ఉందా లేదా? ఆ ఫ్లో చూడటం కోసం అడంగల్ పహానీ పాతయి దగ్గర పెట్టుకొని, ఈసీ దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ ఫ్లో చూడటానికి ఉంటుంది. ఇక నాలుగవది, ఈ భూమి ఎవరి అనుభవంలో ఉంది? ఇప్పుడు రికార్డులో ఎవరి పేర్లు రాస్తున్నారు అనే అంశం చూడాలి. రికార్డులో ఎవరి పేరుందో చూడాలి అనుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇప్పటికీ అడంగల్‌లో సాగుదారు కాలం నమోదు చేస్తున్నారు. తెలంగాణలో పహానీలో సాగుదారు కాలం ఇప్పుడు లేదు, నమోదు చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పాస్‌బుక్‌లో ఎవరికుంటే వారి అనుభవంలో ఉన్నట్టు, దానికి తోడుగా అడంగల్ పహానీలో కల్టివేషన్ కాలంలో పేరెవరుందనేది చూసుకోండి. తెలంగాణలో ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇది అనుభవం దారి కాలం చూసుకోవాల్సిన పని. ఒకసారి మీరు ఈ 4 వివరాలు వెరిఫై చేసుకున్న తర్వాత, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతుంది ఆ భూమికి సంబంధించి ఏదైనా సమస్య ఉందా లేదా తెలుస్తుంది. భూములకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 76 రకాల భూమి సమస్యలు ఉండే అవకాశం ఉంది. అందులో మీకు ఏదైనా సమస్య ఉందా లేదా గుర్తించండి. ఇది భూమి హక్కుల పరీక్ష చేసుకునే విధానం. అది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం మీరే చేసుకోవచ్చు. లేదా ఎవరన్నా రెవెన్యూ ఎక్స్‌పర్టో లేదా ఒక లీగల్ ఎక్స్‌పర్ట్ సహాయం తీసుకోవచ్చు. హైదరాబాద్‌లో లీఫ్ కార్యాలయాన్ని గనుక మీరు సంప్రదించినట్లయితే, వారు సర్వే నంబర్‌కి రూ. 100 ఫీజు తీసుకొని మీకివి భూమి హక్కుల పరీక్ష వారే చేసి ఒక రిపోర్ట్ మీకివ్వటం జరుగుతుంది. ఈ భూమికి ఏమైనా సమస్య ఉందా? సమస్య ఉంటే ఏ సమస్య ఉంది? దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే సలహా ఈ లీఫ్ సంస్థ నుంచి మీకు అందుతుంది. ఇది భూమి హక్కుల పరీక్ష విషయానికొచ్చినట్లయితే. ఇప్పుడు ఈ హక్కుల పరీక్ష చేసినప్పుడు రికార్డ్‌లో గనక పొరపాట్లు ఉన్నట్టుగా తేలితే, ధరణి పోర్టల్‌లో కావచ్చు, మీ భూమి పోర్టల్‌లో కావచ్చు, మీకు వాస్తవంగా ఉన్న భూమి వివరాలలో దీంట్లో తప్పులు ఉన్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా సవరించుకోవాలి? ముందు తెలంగాణ విషయానికొచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం అన్ని భూమి రికార్డులను కలిపి ధరణి పేరుతోటి ఒకే చోట ఉంచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారము 95% రికార్డులు బానే ఉన్నాయంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో వాస్తవాలు చూసినట్లయితే భిన్నంగా ఉన్నాయి. చాలా ఎక్కువ మంది రైతులకి తమ భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి. మరి ఒకవేళ భూమి విస్తీర్ణంలో గాని, లేదా హక్కుల విషయంలో కానీ, ఇతరత్రా ధరణి పోర్టల్‌లో గనక తప్పొప్పులుంటే ఏ విధంగా సవరించుకోవాలి? దానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ధరణి వెబ్‌సైట్‌లోనే కొన్ని రకాల భూమి సమస్యల పరిష్కారానికి అక్కడే ఆప్షన్స్ ఇచ్చారు. ఉదాహరణకి, మీది పట్టా భూమి అయ్యుంది. కానీ నిషేధిత ఆస్తుల జాబితాలో చేరింది. అప్పుడు నిషేధిత ఆస్తుల జాబితా సవరణ కోసం జిల్లా కలెక్టర్‌కి అందులో ఉన్న ఒక లింక్ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి. అది గనక పట్టా భూమి అని తేలినట్లయితే భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కి రిపోర్ట్ పంపితే భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ దాన్ని పరిష్కారం చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్ తప్పుపడినా, విస్తీర్ణం తప్పుపడినా, భూమి క్లాసిఫికేషన్ తప్పుపడినా, భూమి స్వభావం తప్పుపడినా, ఆధార్ నంబర్‌లు తప్పుపడినా, దాంట్లో స్పెషల్‌గా మాడ్యూల్స్ ఇచ్చారు. దాన్ని గనుక ఆ లింక్‌లోకి వెళ్లి
సరైన వివరాలను గనక పంపించినట్లయితే జిల్లా కలెక్టరే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో పేర్కొన్నయి కాకుండా ఇంకే ఇతరత్రా భూమి సమస్యలున్నా వ్యక్తికి పాస్ పుస్తకాలు ఇచ్చారు, హక్కు లేని వాళ్ళకి 1 ఎంటర్ అయింది. ఇలాంటివి ఉన్నప్పుడు ఇంతకు మునుపైతే ఆర్‌డీఓకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది. జాయింట్ కలెక్టర్‌కి రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త ఆర్ఓఆర్ చట్టం తెలంగాణలో వచ్చిన తరువాత ఇక ఈ వెసులుబాటు లేదు. ఏ సమస్య ఉన్నా సివిల్ కోర్టుకు పోయి పరిష్కారం చేయించుకోవాల్సిందే. అంటే ఇప్పుడు నేను పేర్కొన్న గ్రీవెన్స్‌లు ఏవైతే మీకు ధరణి వెబ్‌సైట్‌లో ఉన్నాయని చెప్పానో, అవి కాకుండా ఇంకే రకమైన భూమి సమస్యలు ఉన్నా సరే సివిల్ కోర్ట్‌ని ఆశ్రయించి కోర్ట్ ఆర్డర్ ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా క్లిష్టతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెనువెంటనే సమస్యను గుర్తించి పరిష్కారం చేసుకోవటం చాలా అవసరం. ఇక మరో అంశము తెలంగాణలో సాదా బైనామాలకు సంబంధించిన విషయానికొచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6, 7 లక్షల సాదా బైనామాలు క్రమబద్ధీకరణ చేసి 13బి సర్టిఫికెట్లు ఇచ్చారు. గత సంవత్సరం కూడా మరొకసారి ఎవరైతే తెల్ల కాగితం ద్వారా, స్టాంప్ కాగితాల ద్వారా, నోటి మాట ద్వారా వ్యవసాయ భూములని కొనుగోలు చేశారో, చిన్న సన్నకారు రైతయి ఉంటే క్రమబద్ధీకరణకు మరొకసారి అవకాశం ఇచ్చి, నవంబర్ 10వ తారీఖు వరకు గత సంవత్సరం దరఖాస్తుల స్వీకరణ జరిగింది. కానీ ఈ అంశం హైకోర్టులో వాద్యం నడుస్తుంది. ఆ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు అక్టోబర్ 29, 2020 సంవత్సరం నాటికి ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో ఆ దరఖాస్తుల్ని పరిశీలించి 13బి జారీ చేయొచ్చు. కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 మధ్యలో ఏవైతే దరఖాస్తుల స్వీకరణ జరిగిందో వాటిని ఇప్పుడు పరిశీలించడానికి వీల్లేదు. ప్రస్తుతానికి వాటిని పెండింగ్‌లో ఉంచాల్సిందే. ఈ అక్టోబర్ 29 కంటే ముందు ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో జిల్లా కలెక్టరే వాటిని పరిశీలించాలి. జిల్లా కలెక్టర్ గ్రామంలో విచారణ చేసి జిల్లా కలెక్టర్ ఆమోదించిన తర్వాత మాత్రమే తహసీల్దార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపుగా అక్టోబర్ 29 నాటికి 2,24,000 దరఖాస్తులు వచ్చినాయి. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ల స్థాయిలో పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇక వీటి మీద సత్వరంగా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 10 మధ్యలో వచ్చిన ఏవైతే 7,70,000 పైన అప్లికేషన్స్ ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఈ దరఖాస్తులను పరిశీలించడానికి అవకాశం ఉంది. ఆ మార్గం ప్రభుత్వం చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మీ భూమి పోర్టల్‌లో గనక తప్పులున్నా, రెవెన్యూ రికార్డుల పొరపాట్లు ఉన్నట్లయితే ఆర్‌డీఓ దగ్గర అప్పీల్ వేయటానికి గాని, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. ఆ మేరకు సమస్య గుర్తించి వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చివరిగా ఒక మాట ఏంటంటే, మీకు భూమి ఎంత కాలం నుంచి ఉన్నా, ఇన్ని ఏండ్లుగా భూమి మీ ఆధీనంలో ఉన్నా, ప్రభుత్వం నిర్వహించే రికార్డుల్లో గనక సరియైన వివరాలు లేకపోతే, ఒకప్పుడు వెంటనే జరిగే నష్టం ఏమీ లేదు. సవరించుకోవడానికి అవకాశాలు కూడా ఉండేటివి. ఈ రోజున వెనువెంటనే నష్టం జరుగుతుంది. సవరించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీర్ఘకాలికంగా భూములు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి, ఎవరెవరికైతే భూమి ఉందో అది సెంటు, గుంట భూమి నుంచి ఎంత భూమి ఉన్నా సరే, ఆ భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పినట్టుగా ఒకసారి రికార్డుల పరిశీలన చేసుకొని తప్పులుంటే సవరించుకునే ప్రయత్నం చేయండి. ఇక మరొక మాట ఏంటంటే, రాబోయే రోజులలో ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ధరణి పేరుతోటి, ఆంధ్రప్రదేశ్‌లో మీ భూమి పోర్టల్ తోటి రికార్డుల నిర్వహణ జరుగుతుందో, రాబోయే రోజుల్లో ఇంకా అదే అంతిమ రికార్డు కాబోతుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో చట్టం చేయడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదిస్తే మీ భూమి పోర్టల్‌లో రికార్డులే అంతిమం కాబోతాయి. కొంత ఆహ్, అప్పీలు మిగతా సర్వే చేసిన తర్వాత ఆ రికార్డే ఫైనల్ అయితది. రేపు పొద్దున తెలంగాణలో కూడా అలాంటి చట్టం తీసుకొస్తే ధరణిలో ఉన్న రికార్డే ఇంకా ఫైనల్ రికార్డ్ అని చెప్పే చట్టం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఇదే సరియైన సమయం తప్పొప్పులుంటే సరి చేయించుకోవటానికి. ఆ విధంగా రైతాంగం తప్పకుండా మీ రికార్డ్ పరిశీలన చేసుకొని తప్పులుంటే సరి చేయించుకోండి. ఇక వచ్చే వారం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.